నాకు చాలా ఎంతో బాధ కలిగించినటువంటి విషయం మెడికల్ కాలేజ్. ఎంతో కలలు కానీ ఈ జిల్లా కేంద్రంలో మరి అద్భుతంగా మెడికల్ కాలేజ్ అనేది ఒక ఎకనామికల్గా ఒక గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేస్తుందని, ఆర్థికంగా మనందరం కూడా నిలదొక్కుకోవడానికి, ఇక్కడ వ్యాపారస్తులకి వ్యాపారాలు పెరగడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని ఆశపడి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాధాయపడి తెచ్చుకున్నటువంటి మెడికల్ కాలేజ్ని ఈరోజు అన్యాయంగా అక్కడ చూస్తూ ఉంటే, నేను ఇప్పటికే చాలా సందర్భాల్లో మాట్లాడా. బయట ఇసుక తీసుకెళ్తా ఉన్నారు, లేకపోతే బయట ఉన్నటువంటి ఆ ఇనుప ముక్కలు తీసుకెళ్తా ఉన్నారు, పర్వాలేదు, స్క్రాప్ పెద్ద విలువ కాదు. ఈరోజు ఏమవుతోంది, అక్కడ ఉన్నటువంటి పునాదులు ఏవైతే కింద నుంచి వచ్చిన పిల్లర్లు ఉన్నాయో వాటికి రాడ్లను కూడా కుదికలోకి వస్తూ ఉన్నారు. ఇంకా ఎంతసేపు మొద్దు నిద్రపోతారు? ఈ ప్రభుత్వ ఆస్తి కాదా ఇది? ఈ ప్రభుత్వ ఆస్తిని రక్షించుకోవాల్సిన బాధ్యత లేదా? ఇవాళ 42 కోట్ల రూపాయలు నాకున్నంత ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లో 42 కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టర్ చెల్లించారు ఆ చేసిన పనుల నిమిత్తం. ఎక్కడో దాదాపు 18-20 మీటర్ల లోతు నుంచి వస్తున్నటువంటి పిల్లర్స్ అవి. మరి అటువంటి వాటిని మనందరం కూడా వెళ్ళి చూస్తాం. ఆ రోజు మనం క్యాపింగ్ చేసేటప్పుడు లార్జెస్ట్ క్యాపింగ్ కాంక్రీటింగ్ అందరం కూడా వెళ్ళాం. మరి అటువంటి ఛాలెంజెస్ అంతా ఎదుర్కొని క్రింది లెవెల్కి తీసుకొని వచ్చి అప్పచెప్తే 2 ఏళ్ల నుంచి దాన్ని పడుకోబెట్టారు. రకరకాల స్కీములు చెప్పారు, ఎవరికి అప్పచెప్తా ఉన్నారు. మీ ఇష్టం, మీరు ఎవరికైనా అప్పచెప్పండి, మాకే అభ్యంతరం లేదు. ఆస్తిని సంరక్షించండి, ప్రజల ఆస్తి అది, ఎవరు జేబులోంచి పెట్టింది కాదు, ప్రజల సొమ్మది. ఈరోజు బాధ్యత ఎవరిదైనా అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిదా, ఉప ముఖ్యమంత్రి గారిదా, గౌరవ కలెక్టర్ గారిదా, ఎవరిది? అధికారంలోకి వచ్చి చలాయించడం కాదు, మాకు ఇన్ని సీట్లు వచ్చాయి అన్ని సీట్లు వచ్చాయని చెప్పుకోవడం కాదు. అంటే అంత బాధ్యత మీ మీద ఉంది. మరి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సినటువంటి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉన్నదాన్ని సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈరోజు అక్కడ జరిగేటువంటి నష్టానికి ఎవరు బాధ్యుల్లో అడుగుతూ ఉన్నాను. దయచేసి ఇప్పుడైనా మొద్దు నిద్ర లేవండి. జరిగినటువంటి జరగకుండా ఇంకా ముందర జరగబోయేటువంటి నష్టాన్ని కూడా మీరు ముందరగానే దాన్ని అరికట్టండి. ఇప్పటికైనా రౌండ్ ద క్లాక్ సెక్యూరిటీని పెంచండి. అక్కడ నైట్ లైటింగ్ లేకుండా ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి వాటి అన్నింటినీ కూడా నేను చూస్తే మాకున్నటువంటి ఎంక్వైరీలో మరి చాలా చెప్తా ఉన్నారు. బ్యాటరీ ఆపరేటర్ హ్యాక్ మిషన్స్ ఉంటాయట, శబ్దం కూడా కాకుండా కట్ చేసుకెళ్ళిపోతూ ఉన్నారు. మరి చాలా ప్రమాదకరం, ఎంతో నష్టం. వీటి అన్నింటినీ కూడా గతంలో కూడా నేను చెప్పాను, వీటిని జాగ్రత్త తీసుకోవడానికి చెప్పాను. మరి ఎందుకు దాని మీద అశ్రద్ధ వహిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఇప్పటికైనా మరి మేల్కోవాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను.